వాళ్ళు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మీరు అఘోరి పేరు చెప్పినప్పుడు చాలా కూల్గా సమాధానం చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ అతను చాలా ఫైర్, వర్షిణి అని పేరు చెప్తేనే ఫైర్ అయిపోతున్నారు. అంటే అతను ఏమైనా మీరు మోసం చేశారా, లేకపోతే అతను మిమ్మల్ని మోసం చేశారు? అది మీరు చెప్పాలి. ఎవరు మోసపోయారు ఇక్కడ, ఎవరు మోసం చేశారు అనేది మీకు తెలియాలి. చూసే వాళ్ళకి, జనాలకి అర్థం అవ్వాలి. మోసం చేసింది తను, మోసపోయింది నేను. తనకు అవన్నీ అలవాటేనేమో, కానీ నాకు అలవాటే లేవు. కానీ నేను వెళ్ళాను, బాధపడ్డాను, కష్టపడ్డాను, తెలుసుకుని వెనక్కి వచ్చాను. వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాను, నా పేరెంట్స్కి అన్యాయం చేశాను అంటే నేను చేసింది నా పేరెంట్స్కి నేను మంచి చేశానా? మంచి పేరు తెచ్చాను నా ఫ్యామిలీకి? లేదు కదా. నేను అదే చెడ్డ నేమ్ తెచ్చాను మా ఫ్యామిలీకి, తలెత్తుకునేటట్టు చేశాను ఊర్లో. ఎక్కడా కూడా ఎక్కడైనా బయటకు వెళ్తుంటారే వర్షిణి వాళ్ళ మమ్మీ డాడీరా అని చెప్పి అదొక బ్యాడ్ నేమ్ తెచ్చేసాను నేను. ఏమీ సన్మానాలు చేసేంత గొప్ప పేరు అయితే తీసుకురాలేదు నా పేరెంట్స్కి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి జనాలంతా ఎవరు మోసపోయారు అనేది. ఒక మాట అంటే మీరు బాధపడినంటే ఆ ప్రశ్న అడుగుతాను. చెప్పండి. అఘోరిని కేవలం ఒక ట్రాప్ చేసి అతని దగ్గర డబ్బులు వసూలు చేద్దాం అనే ఒక కాన్సెప్ట్తోనే అతన్ని ఇంట్లోకి పిలిపించి ఇదంతా చేశారు. అది వర్కౌట్ అవ్వకపోవడంతో ఇప్పుడు ఇలా జరిగిందని ఒక చర్చ కూడా వస్తుంది. దానికి ఏమైనా సమాధానం? నాలుకే ఎటు తిరిగితే అటు మాట్లాడుతుంది. ఏం మాట్లాడాలి అని చెప్పని డిసైడ్ అయితే అది నోట్లోంచి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఎవరో మాట్లాడింది మీరు నమ్మొద్దు. ఇక్కడ జరిగింది ఏంటంటే నేను డబ్బు చూసి ఏం వెళ్ళలే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి డబ్బులో నన్ను పెంచిన అన్న చిన్నప్పటి నుంచి నన్ను డబ్బులోనే ఏదైనా సరే రిచ్గానే ఇప్పించాడు, రిచ్గానే తిన్నాను, రిచ్గానే పెరిగాను కూడా. అలా పెరిగిన పిల్లని బాత్రూమ్ కూడా సరిగ్గా లేని అతనితో, అంటే బాత్రూమ్ వెళ్ళడానికి కూడా నాకు ప్రాబ్లమే. అతనితో వెళ్ళాను అంటే ఆ డబ్బు చూసి వెళ్ళానా? డబ్బు ఆశించి నేను వెళ్ళానా, లేదా నిజంగా మనస్ఫూర్తిగా నమ్మి నేను వెళ్ళానా? అంటే ఏ ధైర్యంతో అతనితో పాటు అన్ని రోజులు దేశవ్యాప్తంగా వెళ్ళారు? అంటే అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడ్డారో అతను కేర్ చేసేవాడు? అక్కడ ఇబ్బంది అంటే చూసుకోవడం అయితే బాగానే చూసుకో, తిండి పెట్టాడు బాగానే. కానీ జర్నీ టైంలో కొంచెం ఇబ్బంది అయ్యేది. అంటే లేడీస్ కదా, లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి అర్థం చేసుకోండి. సో కొంచెం కష్టంగానే నడిచింది అనుకోండి. అంటే ఎన్నాళ్ళ పరిచయంలో అంటే మీకు ఏదన్నా గిఫ్ట్లు కానీ బంగారం కానీ అట్లాంటివి ఏమైనా ఇచ్చేలే? లేదు, అలాంటివి ఏం లేవు అసలు. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అలాంటి నేను ఒక ఫోన్ చేస్తే లక్షలు వస్తాయని చెప్పినప్పుడు మిమ్మల్ని భారీగా చేసుకుని అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకని మీకు అలాంటి కనీసం గిఫ్ట్లు కూడా ఎందుకని ఇవ్వలేదు అనుకుంటున్నారు మీరు? తినడానికి తనకే లేదు, ఇంకా నాకేమి ఇస్తాడండి? తీసుకెళ్ళాలి, ఏదో చేయాలి అనుకున్నాడు. సో ఏదో అయ్యింది, ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. ఏం చేయాలనుకున్నాడు అతను? ఏదో చేయాలంటే తను ఏమనుకున్నాడు తన మనసులో నాకేం తెలుస్తుంది. నా దగ్గర నటించాడు, కానీ తన రియల్ ఫేస్ ఏంటో నాకు తెలియదు కదా. ఇప్పుడు బయటపడుతుంది తన రియల్ ఫేస్ ఏంటి అనేది. ఫైనల్గా లీగల్గా అయితే ఒక రియాక్షన్ ఇవ్వాలి తనకి. నేను ఖచ్చితంగా తొందరలోనే తీసుకుంటాను. దానికే జరుగుతుంది వర్క్ అంతా. సో తనకైతే ఒకటే చెప్తాను, నా జోలికైతే రావద్దు. నా పేరెంట్స్ గురించి కానీ నా గురించి కానీ ఏ మీడియాలో అయినా సరే మాట్లాడితే మామూలుగా ఉండదు. సో నేను ఏ విధంగా తీసుకోవాలి రియాక్షన్ అనేది తీసుకుంటాను. మాటలు కాదు, నీకులాగా నేను మాటలు అయితే చెప్పను, చెప్పింది చేస్తాను, చేతల్లో చూపిస్తాను అంతే. నా జోలికైతే రాకు. అది గిది అని మాట్లాడితే మాత్రం, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే మాత్రం చీల్చి చెండాడుతా, అర్థమైందా? నీకే అల్లూరి శ్రీనివాస్. నా జీవితంతో ఆడుకుంది చాలు, ఇక నుంచి అయినా సరే మంచిగా ఉండి బుద్ధిగా ఉండు, కానీ ఎవరిని మోసం చెయ్యకురా, ఓకేనా? ఆడపిల్లల జీవితాలతో అసలు ఆడుకోకు. ఇదే నేను నీకు ఇచ్చే వార్నింగ్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఘోరి అలియాస్ శ్రీనివాస్ గురించి అందరికీ తెలుసు. గత కొన్ని నెలలుగా కూడా అటు తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా అతను అఘోరి చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పరిస్థితి. తర్వాత వర్షిణితో పరిచయం, తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మనం చూసాం. తర్వాత అతన్ని ఒక కేసుకు సంబంధించి డబ్బులు తీసుకుని మోసం చేశారన్న కేసుకు సంబంధించి అరెస్ట్ చేసిన తర్వాత ఇటీవలే అతను అఘోరి బయటకు వచ్చిన పరిస్థితి. అయితే అప్పటి నుంచి కూడా అఘోరి అరెస్ట్ అయిన తర్వాత వర్షిణి ఏమైంది, ఇప్పటివరకు కూడా అసలు వర్షిణి ఏమైంది, ఎక్కడుంది, ఏం చేస్తుంది అనేది ఎవరికీ తెలియదు. అయితే ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా వర్షిణిని చూపించే కార్యక్రమం చేస్తుంది. ప్రస్తుతం మనతో పాటు వర్షిణి ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా వర్షిణి ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఏమైపోయారు ఇన్ని రోజులు? అంటే అఘోరితో ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత, అరెస్ట్ అయిన తర్వాత ఒక్కసారిగా మీరు తెరమరుగు అయిపోయారు. ఏమైంది అసలు? అరెస్ట్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ నన్ను శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పంపించారు.
సిఐ గారు అడిగారనమాట, పేరెంట్స్తో వెళ్తావా అమ్మ, లేకపోతే ఇంకేమైనా ఎక్కడికైనా వెళ్తావా స్టే కోసం అని చెప్పానంటే, నేను పేరెంట్స్తో అయితే వెళ్ళను అని చెప్పాను. ఇలా ఒక ట్రస్ట్ ఉందమ్మా హైదరాబాద్లోనే సన్ సిటీ దగ్గర, కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ అనమాట. అతను అలా జైలుకి వెళ్ళడం, నేను ఇలాగ ఆ ట్రస్ట్కి వెళ్ళడం జరిగింది. నేను ఆ 6 months అక్కడే ఉన్నాను. రీసెంట్గా 4 days బ్యాక్ ఇంటికి వచ్చాను అనమాట. సో ఇప్పుడైతే పేరెంట్స్తో ఆల్ ఓకే అండి, అంత బాగానే ఒకసారి ఉన్నాను. మాట్లాడదాం. అసలు మొదట మీకు అఘోరి శ్రీనివాస్ ఎలా పరిచయం అయ్యారు? ఎలా అంటే యాజ్ మా ఊరు వచ్చారు. వచ్చినప్పుడు ఒక హల్చల్ చేశారనమాట, బట్టలు లేకుండా ఉంటారు కదా, హల్చల్ చేశాడు. అలాగే మా బ్రదర్ ఆ సిచ్యువేషన్లో, అంటే ఆ గొడవ జరుగుతున్న సిచ్యువేషన్ దగ్గర ఉన్నారు. నాకు కాల్ చేస్తే నేను అప్పుడు ఇంట్లోనే ఉన్నాను. ఇలా ఒక లేడీ అఘోరి వచ్చింది, ఇలా హల్చల్ చేస్తుంది, బట్టలు వేయాలి అంట అని చెప్పానంటే వెళ్ళాను. అలాగే ఒక టవల్ అనేది కప్పాను, ఇంటికి వచ్చేసాను యాజ్ ఇట్ ఈజ్ అంతే. మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు టోల్గేట్ దగ్గర ఏదో కార్ రిపేర్ అని చెప్పని టోల్గేట్ దగ్గర ఆగిపోయాడు. అది కూడా మా అన్న కాల్ చేసి, మా అన్న అప్పుడు ఊరో లేడు, సూర్యాపేటలో ఉన్నాడు, నేను అవైలబుల్లో ఉన్నాను అనమాట. అప్పుడు నాకు కాల్ చేసి ఇలా కార్ రిపేర్ అయిందంట, వెళ్ళమ్మా ఏంటో చూడు అని చెప్పని అన్నారు. వెళ్ళాను, కార్ నిజంగానే రిపేర్ అయింది. అయితే మా ఇంట్లో ఒక కార్ రిపేర్ అయ్యేంత వరకు స్టే కోసం అని చెప్పని వచ్చారు. అలా షెల్టర్ ఇచ్చామన్నమాట. అంటే ఎన్ని రోజులు అయిందంటే ఏ టైంలో ఇదంతా జరిగిందంటే అప్పుడే పరిచయం అయ్యారా గౌరీ, లేదంటే గతం నుంచి ఏమైనా పరిచయం? లేదండి, అప్పుడే గతంలో అయితే ఎటువంటి పరిచయం లేదు. తను ఎగ్జాక్ట్లీ మా ఇంటికి వచ్చింది ఎప్పుడు అంటే Jan 9th. ఎందుకంటే నేను అప్పుడు యాంకర్గా చేస్తున్నా సుమన్ టీవీలో. మార్నింగ్ సంక్రాంతి సంబరాలు ఈవెంట్ చేసేసి మూవీకి వెళ్ళి అలా వస్తున్నప్పుడు మా అన్న కాల్ చేశాడు, అలా వెళ్ళి ఇంటికి తీసుకురావడం జరిగింది. ఆ టైంలో వచ్చానమాట. వచ్చి ఒక 1 week ఉన్నారు. ఆ 1 weekలోనే తను ఇంకా చెప్పానమాట, నేను ఇలాగ చిన్నప్పటి నుంచి అమ్మవారంటే ఇష్టము, ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను, ఇంకా ఇలాగ ఆపరేషన్ చేయించుకుని అమ్మవారి రూపంలోకి వచ్చాను, అది సాధన చేశాను, కేదార్నాథ్లో ఉంటాను అని చెప్పారనమాట. అవి ఎవరైనా సరే అతని గురించి. యాక్చువల్గా మీరు సోషల్ మీడియాలో కూడా చూసాము, యాక్టివ్గా ఉంటారు, రీల్స్ చేస్తూ ఉంటారు, ట్రెండీగా ఉంటారు. కానీ ఆ అఘోరి చెప్పిన మాటలు ఏ విధంగా మీరు అటు మారాల్సి వచ్చిందంటే, దైవత్వం వైపు మారాల్సి వచ్చింది, అఘోరికి శిష్యురాలుగా మారాల్సి వచ్చింది, ఎలాంటి మాటలు చెప్పి మిమ్మల్ని మార్చేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవత్వం అంటే నేను ఇంకా అలా డీప్లోకి వెళ్ళిపోతాను అనమాట. అదొకటి మైనస్ పాయింట్ అయ్యింది అక్కడ. సో తను చెప్పిన మాటలు కొంచెం ఎలా అంటే డీప్గా మాట్లాడతాడు అనమాట. ఆ మాటలకి మెస్మరైజ్ అయిపోవాలి. ఎలాంటి మాటలు చెప్పేవాళ్ళు అంటే ఏదైనా దేవుళ్ళ కథలు చెప్పేవాళ్ళ, లేకపోతే? దేవుడి కథలని కాదు, ఇలాగా నా దగ్గర ఇన్ని శక్తులు ఉన్నాయి, ఇలా నాకు ఇన్ని డబ్బులు వస్తాయి పూజకి వెళ్తే అని చెప్పడము. అలాగా ఇంకా పర్సనల్గా అంటే ఆ మాటలు నేను చెప్పలేను, మీరు అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. అలా మాటలు చెప్పి తీసుకెళ్ళడం జరిగింది అనమాట. అని ఎన్ని రోజులు అప్పుడు మీ ఇంట్లో కూడా ఉన్నారు అఘోరి? ఎన్ని రోజులు ఉన్నారు? ఏమేం చేసేవారు? ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే 1 week ఉన్నారు. సెకండ్ టైం అయితే 15 days ఉన్నారు. పైన మాకు ఒక రూమ్ ఉందన్నమాట, ఆ రూమ్ ఇచ్చాము అతనికి. ఉన్నాడు, బీర్ తెప్పించుకోవడం, తాగడం, సిగరెట్స్ తాగడం, చికెన్ తినడం, అలాగా మమ్మీయే వండి తెచ్చేవాళ్ళు. మా చిన్నన్నయ్య హర్ష అన్నయ్య తెచ్చేవారు అనమాట. అంటే అఘోరి అంటేనే మద్యం మాంసం అలా అనుకుని మేము తెచ్చేవాళ్ళం. సాధారణంగా అఘోరి అంటే మద్యం మాంసం అనేది బయట అంతా ప్రచారం జరుగుతుంది, ఎవరు కూడా డైరెక్ట్గా చూసింది లేదు. అఘోరీలు అంతా కూడా హిమాలయ పర్వతాల్లో ఎక్కడో ఉంటారు, వాళ్ళ జనావాసాల్లోకి రారు. అంటే మీ ఇంటికి వచ్చి ఇక్కడ ఇంట్లో ఉంటూ మద్యం అయిన తాగడం అంటే తల్లిదండ్రులు ఎట్లా? బాగా